ఆ విధంగా సొరంగ ద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోయిన ఆ పాండవులందరూ అలా వెళ్తూ వెళ్తూ చీకట్లో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఒక చెట్టు కింద అర్ధరాత్రి విశ్రాంతి తీసుకుంటుండగా భీముడు నేను కాపలా కాస్తాను మీరు పడుకోండి అని చెప్పాడు. సో అలా వాళ్ళు నిద్రిస్తుండగా అక్కడ ఇద్దరు హిడింబాసుడు అనే ఇద్దరు అన్న చెల్లెళ్ళు రాక్షసులు ఉండేవారు. అయితే హి- హిడింబుడు హిడింబను ఇక్కడ దగ్గరలో ఏదైనా తిండి దొరుకుతుందేమో వెతుక్కొని రా అని చెప్తే హిడింబ వీళ్ళ ఐదుగురిని చూసింది. కానీ వాళ్ళ నరులు అని తెలిసి తనకు భక్షకులు అని తెలిసి కూడా వీళ్ళు నేను తినచ్చు అని తెలిసినా కూడా భీముడి యొక్క బల సౌష్ఠవం చూసి చూడంగానే మోహించి పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే వెళ్ళి భీముడి దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ఎందుకు నిద్రిస్తున్నారు, మా అన్న కనుక మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని తినేస్తాడు అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది భీముడికి. కానీ భీముడు మేము చూసుకుంటాంలే, నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అంటుండగా హిడింబాసుడే అక్కడికి వచ్చేసి వీళ్ళ నరులు వాసన వస్తుంది, వీళ్ళని తినేస్తాను నేను అని చెప్తుంటే అప్పుడే భీముడు అతని మీద పడి అతనితో యుద్ధం మొదలుపెట్టాడు. ఆ యుద్ధంలో హిడింబాసుడు చనిపోయినా కూడా తన అన్నను చంపినటువంటి భీముడిని చూసి కూడా హిడింబ ఎలాగా చలించకుండా కూడా ఇప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే తన తల్లి కుంతిని అడగటం ద్వారా ఆ, పర్మి పర అనుమతి తీసుకొని భీముడు హిడింబను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఘటోత్కచుడు అనే కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత కాలంలో అక్కడ హిడింబని ఘటోత్కచుడిని వదిలేసి వాళ్ళు ఈ పాండవులు కుంతితో కలిపి ఏకచక్రాపురంకు వెళ్ళారు.